తెలంగాణ రాష్ట్రంలో మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఈ భావముల గురించి కొత్త నిర్ణయాలతో ఇవాళ ప్రజల వద్దకు వచ్చింది. దాంట్లో భాగంగానే 28వ తారీఖు నేటి నుండి వచ్చే నెల 6వ తారీఖు వరకు ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క దరఖాస్తుల్లో మహాలక్ష్మి పథకం పేరుతోని ప్రతి నెల ఇంటి యజమానురాల పేరు మీద 2500 రూపాయలు వారి ఖాతాలో వేయడం కానివ్వండి, లేకపోతే 500 గ్యాస్ సిలిండరు ప్రతి వారికి మంజూరు చేయడం కానివ్వండి, అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ ప్లాట్లు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఇల్లు ఖాళీ జాగాలు ఉన్నటువంటి వారికి ఇందిరమ్మ ఇళ్ళ పథకం పేరు మీద 5 లక్షల రుణం ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా పెన్షన్ లేని వారికి పెన్షన్ కానీ, ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు కానీ, ఇట్లాంటి పథకాలన్నీ కూడా కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా తమ యొక్క రేషన్ కార్డుల జిరాక్సులు అదేవిధంగా ఆధార్ కార్డుల జిరాక్సులు ఇచ్చి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. కొత్త ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన 15 రోజులు గడవకన్నా ముందే మహిళలకు 6 గ్యారంటీ పథకాలలో భాగంగా ఇచ్చినటువంటి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని మంజూరు చేసింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రయాణ సౌకర్యం చేస్తూ ఉన్నారు. ఈ పాటికి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకొని మీటర్ నెంబరు తర్వాత కరెంటు బిల్లులు సమర్పించాలి. జిరాక్సులు అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్సులు కూడా సబ్మిట్ చేయాలి. చేస్తే ప్రజలు వారికి ఉన్న కష్టాన్ని ప్రతిరోజు కూడా డిజిటలైజేషన్ చేసి ఈ సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వము నిరంతరం శ్రమిస్తూ ప్రజల కోసం ఆర్నిషం కష్టపడుతూ ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం పంచుకొని ప్రజలు వాళ్ళ యొక్క కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా